కళ్ళు చెమ్మగిల్లాయి. నా ఎదుటే మరణం వైపు వెళుతున్న ఒక వ్యక్తిని యేసుప్రభు యొక్క శిలువ అడ్డుకొని రక్షణార్థమైన వెలుగు ప్రసాదింపజేసి జీవితాన్ని మార్చక కుటుంబాన్ని కట్టగలిగిందంటే అంతకంటే సంతోషం భూమి మీద ఇంకేముంటుంది? ఉద్యోగం దొరకకపోతుందా? వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా? కొంతమంది ఏ వ్యాపారం చేసినా సరే వాళ్ళ కాలు పెడితే అంతదాకా బంగారం కూడా మన్నైపోయే పరిస్థితిలోనికి వచ్చినారేమో. నేను ఎలాగ చేయాలా? అప్పుల్లో కూరుకుపోయాను. ఆత్మహత్య నాకు శరణ్యం. నా కుటుంబం సరిగా లేదు, నేను సరిగా లేను, నా జీవితం సరిగా లేదు, నా పొలాలు, నా పంటలు, లేకపోతే నాకు సంబంధించిన పాడి పైరు పంట పశువులు ఇవన్నీ కూడా నా మీదకి విరోధంగా తిరిగిపడుతున్నట్లు అనిపిస్తుంది. ఆహా కట్టకట్ట, ఇది ఏమి జీవితం? జీవితంలో ఓడిపోయావా, పడిపోయావా, కృంగిపోయావా? నన్ను ఎవరు కట్టగలరు? నా జీవితాన్ని ఎవరు బాగు చేయగలరు? నేను పడిపోయాను, పాపానికి బానిసైపోయాను, నా సంఖ్యల చేత బయటికి రాలేకపోతున్నాను, పాపము నన్ను పట్టి బంధించి వేసింది, నన్ను ఎవడు విడిపించగలడు? దేవుడు దావీదును సిద్ధపరిచి ఒక స్థలాన్ని దేవుని మందిరం కట్టుట కొరకై ఏర్పాటు చేసినట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఆ స్థలమే ఒక కళ్ళం, ఓర్నాను కళ్ళం. 21-28 చెప్పబడింది వృత్తాంతాల మొదటి గ్రంథంలో. కళ్ళము అని అంటే గ్రామాల నుండి వచ్చిన వాళ్ళకి కొంత పరిచయం ఉంటుంది. బహుశా పట్టణాల్లో నుండి వచ్చిన వారికి అంత ఎక్కువ తెలియకపోవచ్చు. కళ్ళము అంటేనే చాలా కఠినమైన స్థలము. కళ్ళాలు ఊరిలో ఉండవు, ఊరికి వెలపటు ఉంటాయి. అంటే ఊరికి దానికి అటాచ్మెంట్ ఉండదు. అటాచ్మెంట్ ఉంటే అది కళ్ళం కాదు, డిటాచ్మెంట్ ఉంటుంది. సంఘము కూడా కట్టబడటానికి లోకంతో అటాచ్మెంట్ ఉండదు, లోకంతో డిటాచ్మెంట్ ఉంటుంది. లోకంతో ఏదైతే డిటాచ్మెంట్ ఉంటుందో దాని దగ్గర ప్రభువు కట్టాలని కోరుతున్నాడు. పాత నిబంధనలో ఇలాంటి కళ్ళాలు కొన్ని ప్రస్తావించబడ్డాయి. నేను ఒక 5 విషయాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది ఆదికాండం 50వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 50 verse 11. ఆదికాండం 50వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 11వ వచనం. 10 కూడా నేను చూద్దా. యోర్దానునకు అవతలనున్న అటదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సల్పెను. ఇది మనకు తెలిసిన సంగతి. యాకోబు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత యోసేపు ఆయన ముఖం మీద పడి ఆయన గురించి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు. సుగంధ ద్రవ్యాలతో ఆయన దేహాన్ని భూస్థాపన కొరకు సిద్ధం చేయమని తన పరిచారకులైన వైద్యులకు ఆజ్ఞాపించిన సంగతి మనకు పరిచయం. ఎంబామ్మెంట్ బహుశా మొదటి ఇక్కడే జరిగింది. ఐగుప్తు ఎంబామ్మెంట్ అనేది చాలా సుప్రసిద్ధి. ఒకసారి వాళ్ళు బాడీ అంటే చనిపోయిన దేహాన్ని ఎంబామ్మెంట్ చేస్తే అది కుళ్ళిపోవడము లేదా పాడైపోవడం అనేది చాలా అరుదు. అలాంటిది తన తండ్రి దేహానికి ఆయన చేయించినాడు. ఆ తర్వాత పాతి పెట్టడానికి దేవుడు ఎందుకో ఆయన్ను ఐగుప్తులో అనుమతించలేదు. ముందే యాకోబు చెప్పేశాడు, నన్ను మాత్రం పొరపాటున ఐగుప్తులో పాతి పెట్టొద్దు, మా వాళ్ళంతా మా దేశంలో ఉన్నారు కనుక నువ్వు అక్కడికి తీసుకెళ్ళి పాతి పెట్టాలా. దీన్నే నెహెమ్యా అన్నాడు మొదటి అధ్యాయంలో, నా పితరుల సమాధులు ఉండు స్థలము పాడైపోయి ఉండగా నేను ఏడ్చక విచారించక ఎలాగుంటారు. కనుక ఆ పితరుల సమాధులున్న స్థలములోనికి దేవుడు తన దాసుడైన యాకోబును కూడా తీసుకుని వెళ్ళాలని సంకల్పించినాడు. మీరు ఊహిస్తారండి, కొడుకు ప్రధానమంత్రి అయితే నాన్నగారు చనిపోతే 7 రోజులు ఏడ్చిన తర్వాత ఇక నేను ఇప్పుడు రాలేని చాలా పనులు ఉన్నాయి, మీరు వెళ్ళి పాతి పెట్టండి అని చెప్తారు. అమెరికాలో ఉన్న మన కొడుకులు కూతుర్లే ఇక్కడికి రావడానికి కష్టం. ఎవడైనా అమెరికాలో నుండి లైవ్ వింటా ఉంటే మీరేం బాధపడొద్దండి, వేరే దగ్గర కూడి విన్నా కూడా బాధపడొద్దండి. వాస్తవాలు బైబిల్లో రాయబడ్డాయి కనుక అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. విషయాలన్నీ నాకంటే మీకు బాగా పరిచయం. కానీ ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నా కూడా తండ్రికి తండ్రి స్థానం ఇచ్చినాడు, అన్నలకు అన్న స్థానం ఇచ్చినాడు, రాజుకు రాజు స్థానం ఇచ్చినాడు,
ఆయన స్థానాన్ని కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. బైబిల్లో రాయబడింది ఆయన భూస్థాపనకు వచ్చినాడంట. అటదనే కలం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా బాధతో ఏడ్చినట్లు ఇక్కడ ప్రస్తావించబడింది. అటదు అంటే అర్థం ఏంటంటే తాను ముళ్ళు అని అర్థం. మాడం ఒక ముళ్ళు. దీన్నే బహుశా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, ఓ మానవా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా, మానవములో పాపము, పాపములకున్న బలము, ధర్మశాస్త్రము అనేది కామెంటరీగా రాశాడంటే తప్పు కాదేమో. ఆ మానవ ముళ్ళు ఇక్కడ కనిపిస్తుంది. ఆ కలం దగ్గరకు వచ్చినప్పుడే వారు ఎంత విలపించినట్లు వాక్యంలో మనం చూస్తాం. అంటే యోసేపుకు వారి నాన్న మరణము లేదా వారి నాన్న సమాధి తన రాజ్యం కంటే ఎక్కువైంది కాలేదు. లేదా ఇంకోసారి ఇలాగ చెప్తా, దానికంటే ఎక్కువైంది. అందుకనే ఆ రాజ్యాన్ని, ఆ ప్రజలను, వారందరినీ ఆయన వదిలేసి తన తండ్రి సమాధి కొరకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. తల్లిదండ్రులంటే యోసేపుకి అంత వల్లమాలిన అభిమానం. తండ్రి యోసేపును ఎలా ప్రేమించినాడో యోసేపు తన తండ్రిని కూడా అలాగే ప్రేమించినాడు. యోసేపు బ్రతికున్నా కూడా చనిపోయినాడని వాళ్ళ సహోదరులు చెప్పినప్పుడు బైబిల్లో రాయబడింది, నేను బ్రతకడి కంటే చావటం మేలు అన్నట్లుగా ఆయన బాధపడ్డాడు. ఆయన ఓదార్చడానికి ఎవరి తరం కాలేదు. నా దగ్గర ఉన్న వాళ్ళని వెళ్ళిపోయారే, ఇంక నేను ఎందుకు బ్రతకాలా అన్నట్లుగా యాకోబు కుమిలిపోయినట్లు వాక్యలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అదే తండ్రి కాలం చెందిన తర్వాత యోసేపు కూడా బహుఘోరముగా అంగలార్చినారట. సాధారణంగా మనకి తల్లిదండ్రులు అలాంటి స్థానంలో ఉన్నప్పుడు చూస్తే కన్నీళ్ళు రావు. చాలామంది అలాంటి కఠిన హృదయాలు ఇక్కడ ఉన్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళు పైపెచ్చు ఛాందస్యం ఏం చెప్తారంటే, చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళారు కదండి, మనం ఎందుకు ఏడ్చాలని. ఈ సంగతి యోసేపుకి తెలియదండి యాకోబు దేవుడి దగ్గరికి వెళ్ళాడని. తెలుసా తెలియదా చెప్పరేంటి? మనందరికంటే ఆయనకి వాక్యం బాగా తెలుసు. మనందరికి కలిపి ఎంత తెలుసో ఆయనకు తెలిసిన దాంట్లో అంత విషయం కూడా మనకు తెలియదు. మరి ఎందుకు ఏడ్చాడు బాబు ఘోరంగా? చెప్పరేంటి ఎందుకు ఏడ్చాడు? కొంతమంది ఇలాంటి ఛాందస్వాదులు బయలుదేరారు. నీకు ప్రియమైన వారు, నీతోనే ఉన్నవారు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఏడుపు అనేది తెలియకుండా వస్తుంది. ఇట్స్ ఎమోషనల్ ఫీలింగ్, యూ కెనాట్ కంట్రోల్. ఏడుస్తున్నారేంటి? యోసేపు ఏడ్చినాడు మీకు తెలుసుగా. నాకు తెలిసి బైబిల్లో యోసేపు కనీసం 7 సార్లు వేసాడు. ఒక ప్రధానమంత్రి 7 సార్లు ఏడుస్తాడండి. చిన్న చిన్న ఉద్యోగాలు, టీచర్లు, ఆయాలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏడుపు రాదేంటి? యోసేపుకి ఎలాగ ఏడుపు వచ్చిందండి? ఆయనకి జీవితం అంతా దాంట్లో రియల్గా తిరుగుతుందండి. అదే తన తండ్రిలో తాను చూసుకున్నాడు. నా తండ్రి నా కొరకు రంగురంగుల చొక్కా తయారు చేశాడు, ఇప్పుడు నాకెవరిస్తారు? నా తండ్రి నా సహోదరుల కొరకు భోజనం తీసుకుపోమని చెప్పాడు, ఇప్పుడు నాకెవరిస్తారు? నా తండ్రి రావట కొరకే నేను బట్టలన్నింటిని పంపించినాను ఐగుప్తులో నుండి, ఇప్పుడు నేను ఎవరిని రమ్మని చెప్పాలా? నా తండ్రి నా కొరకే సమస్తాన్ని దారపోసాడు, ఇప్పుడు నాకు ఎవరు దారపోస్తారు? నేను ఏమి లేని పరిస్థితిలో ఉన్నా కూడా నా తండ్రి నన్ను పట్టించుకొని ఇలాగున్నాడు, ఇప్పుడు నాకు ఎవరు ఇస్తారు? బహుశా తండ్రికి ఇంత ఘనమైన వీడుకోలు పాత నిబంధనలో ఆరంభంలో ఇంకెవరు తెలుపలేదంటే తప్పు కాదేమో. తల్లిదండ్రులు చూడలేని క్రైస్తవులు ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు. కొంతమంది ఆన్లైన్లో కూడా వింటున్నారు. ముఖ్యంగా విశ్వాసులు, మన సహవాసానికి చెందిన వాళ్ళు చేసే చాలా ఘోరమైన పాపాలు. ఒక పాపం ఏంటంటే తల్లిదండ్రులు నిరాకరించుట, పట్టించుకోకపోవట. తెలుగు సాహిత్యంలో మహావెలుగు వెలిగిన ఒక కవి ఉన్నాడు, ఆయన పేరు యోగి వేమన. ఆయన ఒక పద్యం ఇలాగ చెప్పాడు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినరవేమ. తల్లిదండ్రుల మీద దయలేని వాళ్ళు పుట్టినా గిట్టినా ఒకటే. వాళ్ళు ఉన్నారని సెన్సెస్లో, ఓటర్ కార్డులో, పాన్ కార్డులో, ఆధార్ కార్డులో ఉంటుంది తప్ప వారి సమాజానికి, లోకానికి వారు ఉపయోగం లేనప్పుడు, పుట్టలోని చెదలుగా వారు ఉన్నప్పుడు యేసుప్రభు ఎంత విశ్వాసం వచ్చిన వారి సంగతి ఏమంటారు మరి? హఠాత్తు మనకి జ్ఞాపకం చేస్తుందంటే లోకము నుండి వేరైన క్రైస్తవ జీవితానికి తెలియజేస్తుంది. థ్రెషింగ్ ఫ్లోర్ టాక్స్ అబౌట్ ద సెపరేషన్. ఐగుప్తీల వల్లే వెళ్ళారు, ఐగుప్తు సమాధుల్లో వెళ్ళారు, ఐగుప్తు పద్ధతులు వీళ్ళకి లేవు. కానీ వీరు క్రీస్తులోనికి వచ్చిన వారి బాధ, వేదన అంతా తండ్రి కొరకే. యోసేపు తండ్రి కొరకు ఏడ్చినట్లు పరలోకపు యోసేపు, యేసుక్రీస్తు ప్రభు యోసేపు కంటే గొప్పవాడు. మన కొరకై తండ్రితో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు.
యోసేపు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. రెండో కళం చూస్తామా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, జడ్జెస్ చాప్టర్ 6 verse 37. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 37వ వచనం, 6:37. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మనసు పడి నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందని దేవునితో అనెను. ఇది మనకు తెలుసు. మిద్యానీయులు లాంటి కొంతమంది శత్రువులు ఇశ్రాయేలు మీద పడి నష్టం కలిగించే దినాల్లో గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుచున్న గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చినాడు. పరాక్రమ గల బలాఢ్యుడ యెహోవా నీకు తోడయున్నాడని గిద్యోనుకు ధైర్యం చెప్పినాడు. గిద్యోనికి అనుమానం వచ్చింది, గానుగ చాట్లు గోధుమలు దుల్లగొట్టుకునేవాడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఎలాగైతాడు? భయపడి పారిపోయి పిరికి పందే కనుక గానుగ చాటుకు వచ్చినాడు. నేను బలాఢ్యుడిని అంటే మిద్యాని ఇలాంటి శత్రువులు ఓడించడానికి వెళ్ళింటాను కదా. సాధారణంగా మనం ఉన్న పరిస్థితులకు దేవుని వాక్యం వచ్చేదానికి 180 డిగ్రీలు భిన్నంగా కనిపిస్తుంది. అందుకే మనకేమనిపిస్తుంది అంటే, ఎందుకు ఇంత పారాడాక్సికల్ ప్రామిస్ వచ్చింది మనకి అని అనుకుంటాం. పరాక్రమ గల బలాఢ్యుడ యెహోవా నీకు తోడై ఉన్నాడంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడికి నేనెందుకు పారిపోతా, నేనెందుకు భయపడతా, నేనెందుకు గానం సాటుంటా, నేనెందుకు గోధుమ దున్నుకునే ఈ దీన స్థితిలోనికి నేనెందుకు వస్తా? నేను బలాఢ్యుడిని అయితే వెళ్ళి శత్రువులందరినీ ఓడించి దేవుని పక్షాన్ని ఇశ్రాయేలులందరికీ విజయం తీసుకొని వచ్చింటానుగా. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను వారిని నేను నీకు అప్పగించేస్తా, నువ్వు బయలుదేరి వారిని జయించడానికి ఓడించడానికి వెళ్ళొచ్చు అని అంటే, అయ్యో నేను నమ్మలేకపోతున్నా ప్రభువా అన్నాడు. మనం కూడా అదే టైపే కదా. చాలాసార్లు దేవుడు చెప్పే మాటలకు నమ్మం కనుక సూచనలు పెడతాం. గిద్యోను కూడా బహుశా అలాంటి సూచనలే పెట్టినాడు అనుకుంటా. ఇప్పుడు కళ్ళం ఉంది కదా, ఆ కళ్ళం దగ్గర ఇలాగే ఉన్ని బొత్సు, గొర్రె బొత్సు అక్కడ నేను వేస్తా, మనసు బొత్సు మీద మాత్రమే మనసు పడాలా, కళ్ళమంతా శుభ్రంగా ఉండాలా. ఇలాగూ తాను దేవుని ఎదుటి సూచన పెడితే మనకు తెలుసు కదా, దేవుడు తన యొక్క భయాన్ని బట్టి ఆ సూచనలు బహుశా నెరవేర్చినాడేమో. బైబిల్లో రాయబడింది, ఆ రాత్రి దేవుడు అలాగ చేసిను అలాగ జరిగాను. చేసేవాడు ఆయనే, జరిగించేవాడు ఆయనే. ఇప్పుడు గిద్యోనికి అర్థమైపోయింది దేవుని కార్యమని. ఆ తర్వాత గిద్యోను వెళ్ళి శత్రువులను ఓడించిన సంగతి 7వ అధ్యాయంలో మనం చూస్తాము. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అనే పేరెన్నిక కలిగిన ఒక మాట క్రైస్తవ లోకానికి సుపరిచితమని మనకు తెలుసు. ఇది మనకి జ్ఞాపకం చేస్తుంది థ్రెషింగ్ ఫ్లోర్ ఆఫ్ సబ్మిషన్, విధేయత చూపించే కళ్ళం ఇది. గిద్యోను చాలా గొప్ప బలశాలి దైవ సాన్నిధ్యంలో. అయితే అదే సమయంలో బలహీనమైనప్పుడు దేవుని యొక్క వాక్కు తన యుద్ధకు వచ్చింది. ఆ వాక్యాన్ని ఆయన నమ్మటానికి పూనుకున్నాడు. దేవుని ఎదుట తన బలహీనతను బట్టి పెట్టిన సూచక్రియ నెరవేర్చబడినప్పుడు దాన్ని అంగీకరించినాడు. మరలా పదే అలాగే చెప్పేసి పని ఎగరగొట్టినవాడు కాదు, ఆ పని కొరకే పూనుకున్నవాడు. కనుక దేవుడు ఆయన విశ్వాసాన్ని, ఆయన తగ్గింపు, సబ్మిషన్ని గణపరిచినాడు. అందుకే దేవుడు ఆయన వాడుకోవటానికి ఇష్టపడ్డాడు, వాడుకున్నాడు. యెహోవా ఖడ్గం ఎంత పరాక్రమ కలిగిందో గిద్యోను కూడా ఖడ్గం కూడా అంతే పరాక్రమ కలిగిందని ప్రజలు గుర్తించినట్లుగా గిద్యోనును బట్టి దేవుని ప్రజలైన వారికి తక్కువ మందితో అమోఘమైన విజయాన్ని తీసుకొని వచ్చినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. సబ్మిషన్ బ్రింగ్స్ సక్సెస్. వేర్ దెర్ ఈజ్ నో సబ్మిషన్ దెర్ ఈజ్ నో సక్సెస్. మనల్ని మనమే అప్పగించుకునే ద్వారా విజయం వస్తుంది. మనల్ని మనం అప్పగించుకోకుండా ఉంటే వేర్ దెర్ ఇస్ ఎ రిబెలియన్, దెర్ ఇస్ ఎ రిజెక్షన్. తిరుగుబాటు ఉన్నప్పుడు అక్కడ విరోధమైన కార్యం కనిపిస్తుంది, నిరాధరణ కనిపిస్తుంది. ఎక్కడైతే విజయం ఉంటుందో, ఎక్కడైతే అప్పగించుకునేది ఉంటుందో అక్కడ విజయం కనిపిస్తుంది. దైవ వాక్యానికి, దైవ స్వరానికి, దేవుడు మాట్లాడే మాటకు మనం విధేయులమై ఉండి ఆ మాట ప్రకారం జీవించడానికి ఒప్పుకోవాలని ప్రభు కోరుతున్నాడు. చాలాసార్లు బహుశా గిద్యోను వల్లే మనం ఇలా సూచక్రియలు పెట్టామేమో. ఫలానా జరిగితే ఈ కోర్స్ ఇస్తామని ప్రభు, ఫలానా చదివితే ఆ కాలేజీలో చేరాలని, లేదా ఫలానా విషయం జరిగితే ఫలానా
అబ్బాయినో అమ్మాయినో పెళ్లి చేసుకోవాలని, లేదా పలానా విషయం జరిగితే అమెరికా వెళ్ళాలని, లేదా పలానా విషయం జరిగితే ఉద్యోగం, లొకేషన్, రీలొకేషన్, సేవ, తర్బీదు, రకరకాల కార్యాల కొరకై చాలా సూచనలు పెట్టా, అన్నీ నెరవేరినాయి. కానీ నువ్వు మాత్రం ముందుకెళ్ళట్లేదు. ఎక్కడేసారు కొంగడంటే అక్కడే ఉంటావు. ఏలకతోక తెచ్చి ఏడాది ఉదికినా నలుపే కానీ తెలపు కాదన్నట్లు అలాగే ఉండిపోయావు. సూచనలు వస్తున్నాయి, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఇతరుల ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ ధైర్యం చేసి ముందుకు సాగలేకపోతున్నాను. ధైర్యం చేసి గిద్యోను ముందుకు సాగకుండా ఉంటే 6వ అధ్యాయంలోనే ఉండింటాడు. 7వ అధ్యాయంలోనికి ఆయన వచ్చిండేవాడు కాదు, విజయం వరించేది కాదు. దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు యెహోవా ఖడ్గము గిద్యోని ఖడ్గమని గిద్యోని యెహోవా దగ్గర నుంచి చేర్చిండేవారు కాదు. ఇది నాన్న మనకు కూడా దేవునితో కలిసి నడిచే క్రైస్తవ లోకముగా ఉండాలని, విజయశాలుగా ఉండాలని, మన మీదకి దాడి చేసే మిజ్జాని లాంటి శత్రువులందరినీ యేసు ప్రభు యొక్క నామమున ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా ఓడించి యేసుక్రీస్తు ప్రభు వారికి అత్యధికమైన విజయం సంప్రాప్తము చేసిన దాని మీద నిలబడాలని. అందుకే ఒక బయలు పండితుడు ఇలాగన్నాడు, ఇఫ్ వీ ఫైట్ ద బ్యాటిల్ ఫర్ అవర్ సెల్స్ వీ లూజ్ ద బ్యాటిల్, ఇఫ్ వీ ఫైట్ ద బ్యాటిల్ ఫర్ క్రైస్ట్ సేక్ వీ విల్ విన్ ద బ్యాటిల్. మనం యుద్ధాన్ని మన కొరకే చేస్తే మనం యుద్ధంలో ఓడిపోతామంట. మనం యుద్ధాన్ని ప్రభు కొరకు చేస్తే యుద్ధంలో గెలుస్తామంట. డూ వీ ఫైట్ ఫర్ గాడ్ అంటే దేవుని పక్షాన దేవుడు మన కొరకే యుద్ధం చేసి విజయాన్ని తీసుకుని వచ్చినాడు. అది వేరే విషయము. దట్స్ ఆల్రెడీ బ్రాట్, అది అప్పటికే తీసుకురాబడింది. అది కల్వరి శిలువ ద్వారా మనకు సంప్రాప్తమైంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇదే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. శత్రువును పట్టి తెచ్చి నిరాయుధనిగా చేసి వాని బహోటముగా ఊరేగించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడే శత్రువు ఓడిపోయాడు. అయితే ఆ ఆధ్యాత్మికమైన విజయాన్ని మనము క్లెయిమ్ చేయటానికి మన క్రైస్తవ జీవితంలో జరిగే రకరకాలైన పోరాటాల్లో మనం కూడా నిలబడాలని ప్రభు కోరుతున్నాడు. కనుక 2వ కళ్ళం ఏంటంటే గిద్యోను కళ్ళము, థ్రెషింగ్ ఫ్లోర్ ఆఫ్ సబ్మిషన్. మనల్ని మనం అప్పగించుకునే కలం దగ్గరికి రావాలని కోరబడుతున్నాం. 3వ చూస్తామా? రూతు గ్రంథం 3వ అధ్యాయం, రూత్ చాప్టర్ 3 3వ అధ్యాయం 3వ వచనం. నీవు స్నానం చేసి, రూత్ చాప్టర్ 3 verse 3, తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరగై ఉంటుము. ఆ తర్వాత కొన్ని వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ బోయజు కళ్ళం, ఇది మీ సేవించడం సర్వీస్ మనకు జ్ఞాపకం చేస్తుంది. రూతు తన అత్త మాటను బట్టి ఎలాగ దైవికంగా బోయజుని సేవించడానికి సిద్ధపడుతుందో ఈ వాక్యం మనకి ఇంటే జ్ఞాపకం చేస్తుంది. మన క్రైస్తవ జీవితాల్లో కూడా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనము ఆధ్యాత్మికమైన రూతు లాంటి ఒక పరలోకపు వధువుగా అంగీకరించబడ్డాం. పరలోకపు బోయజ్ అని యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుదినము మనం కలుస్తున్నాం. రూత్ అయితే కళ్ళంలో కొన్ని సందర్భాల్లోనే కలిసి ఉండొచ్చు. మనమైతే ఆ ప్రభువుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఇలాంటి కోడికల ద్వారా, సహవాసం ద్వారా ఆ పరలోక బోయజుని కలుస్తున్నాం. బోయజు కంటే గొప్పవాడని యేసును మనం కలుస్తున్నాం. అయితే ఆ బోయజును ఆమె సేవించడానికి తీర్మానం చేసుకున్నట్లు వాక్యంలో రాయబడింది. స్నానము చేసి, తైలము రాసుకొని, బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళు. స్నానం మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది? రక్షణ పొందిన తర్వాత ఉదక స్నానం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది. వాక్యం అనే ఉదక స్నానం ద్వారా కడగబడి, శుద్ధీకరించబడి ప్రభు దగ్గరికి తిరిగి మనం ఆయన సేవించడానికి వెళ్ళాలని జ్ఞాపకం చేయబడే సంగతి ఇది. అందుకనే యోహాను సువార్త 15:2-3 యేసుప్రభు అన్నారు, నేను ఇప్పుడు చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంది. అది మనల్ని పవిత్రపరుస్తుంది, అది మనల్ని పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధతే ఎన్నటికి ఆయన మందిరానికి అలంకరణ అనే వాక్యంలో మనం గమనిస్తున్నాం. వేర్ దెర్ ఇస్ నో హోలీనెస్ దెర్ ఇస్ నో శాంక్చురీ ఆఫ్ గాడ్. పరిశుద్ధత లేకుండా ఆత్మ సంబంధమైన దేవాలయముగా, దైవికమైన వారిగా మనం కట్టబడ్డం అనేది దుస్సాధ్యమైన సంగతి. కనుక రూతు అత్త మాట విని బోయజును కలములో కలుసుకున్నట్లు మనమును పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడి ఆ ప్రభువును అనుదినము వాక్యము ద్వారా శుద్ధీకరించబడినట్లు, ఆత్మ ద్వారా అభిషేకము
ఇంకా ఎక్కువైన రీతిలో పొందినట్లు ఆయనను మనం కలుస్తూ ఉండడం ద్వారా ఆయన్ని సేవించే ఒక దినాన్ని ఆయనతో పాటు మనం గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారము ఆయనతో పాటు పరిపాలించే భాగ్యములోనికి వెళ్ళే భాగ్యములోనికి ఉండే భాగ్యములోనికి తీసుకురాబడాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఇది థ్రెస్సింగ్ ఫ్లోర్ ఆఫ్ సర్వీస్, ఆయనను సేవించే కళ్ళం. 4 చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. 2 Samuel chapter 6 verse 6. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. 2 Samuel chapter 6 verse 6. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసము పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. వాక్యం మనం చూస్తున్నాం. ఉజ్జా చాలా ఆత్మీయమైన వాడు, అయితే భౌతికమైన ఆసక్తిని తను కనపరచడానికి ఇష్టపడినట్లు వాక్యంలో గమనిస్తున్నాం. ఉజ్జా అంటేనే స్ట్రెంగ్త్, బలమైన వాడు అని, కానీ బలహీనపడ్డాడు. దేవుని మందసమే బలమైంది. వాక్యంలో చెప్పబడుతుంది కదా, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము, లెమ్ము, అరైజ్ ఓ లార్డ్. కనుక ప్రభువారి యొక్క మందసము దేవుని యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి తీసుకురాబట్టడానికి దావీదు తన పరివారం అంతా ప్రయత్నం చేసి ఆరంభిస్తున్నప్పుడు నాకోన కలం దగ్గరికి వచ్చింది. ఎడ్ల కాలు జారింది. ఉజ్జా మందసం పడిపోతుందని పట్టుకోవటానికి ప్రయత్నం చేసిన. సాధారణంగా చాలాసార్లు మనం అదే చేస్తాం, పడిపోతుంది. దావీదు గుడారము పడిపోతుంది, మందిరము పడిపోతుంది, వ్యక్తి పడిపోతున్నాడు, కుటుంబము పడిపోతుంది. పడిపోయేది కట్టేవాడు ఆయనే, పడిపోకుండా చూసుకునేవాడు కూడా ఆయనే బాధ్యత. ఆయనే అన్నింటినీ మహత్తుగల మాట చేత నిర్వహిస్తున్నవాడు. ఆయనకి వెలపడ్డ, ఆయనకు తెలియకుండా ఏది జరగదన్న సంగతి కూడా మనకు పరిచయమై, అయితే మనకున్న ఆతృతను బట్టి అలాగ చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇదేం మనకు జ్ఞాపకం చేస్తుంది? థ్రెషింగ్ ఫ్లోర్ ఆఫ్ శాంక్చురీ. ఇది దైవ సన్నిధి కదా, మందసం అంటేనే దైవ సన్నిధి. ఆయన సింహాసనాన్ని జ్ఞాపకం చేస్తుంది, ఆయన రాజరికాన్ని జ్ఞాపకం చేస్తుంది, ఆయన ఉన్నత స్థానాన్ని ఈ మందసము మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాంటిది ఆ దేవుని మందిరంలోనే తీర్పు ఆరంభించబడింది. బహుశా పేతురు దీన్ని తీసుకొని రాశాడంటే తప్పంటారా? తను రాసిన పత్రికల్లో దేవుడు తను ఏర్పరచుకున్న వారి విషయమై దేవుని మందిరంలోనే తీర్పు ఆరంభించబడ్డము ఆరంభమైతే ఇంకా రక్షణ లేని మిగతా వారి సంగతి ఏంటి? కనుక ఈ ఉజ్జా లాంటి వారు ఇప్పుడు మరణంలోనికి వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో బహుశా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రభుకు స్తోత్రాలు, అక్కడ కొంతమంది బ్రతికిన వారు కూడా ఉన్నారు. యెహోవా కోపం రాకుండా తమను తాము కాపాడుకున్న వారు కూడా ఉన్నట్లు వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే దేవుని మందిరావరణంలో 2 రకాలైన ప్రజలు ఉంటారు. మందసం పడిపోతుందని పట్టుకొని చచ్చేవాళ్ళు, పడిపోతుందని భయంతో దైవ సాన్నిధ్యంలోనికి వచ్చి తమను తాము సరి చేసుకుని తిరిగి దేవుడు కోరిన విధానంలో దాన్ని కొనసాగించడానికి లేదా తీసుకుని రావడానికి ప్రయత్నించేవాళ్ళు. ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఎక్కువకు చెందిన వారము. నాకోను కళ్ళము ఆధ్యాత్మికమైన సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. దాని అర్థం ఏంటంటే రిజాయిస్, సంతోషించటాన్ని. ఇప్పటిదాకా మనం 4 కళ్ళాల గురించి చూస్తున్నాం. మొదటిది హఠదు కళ్ళము, సెపరేషన్, ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తుంది. రెండవది గిజ్జోను కళ్ళము, అది సబ్మిషన్, విధేయతను జ్ఞాపకం చేస్తుంది. మూడవది బోయజు కళ్ళము, అది సేవను జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది నాకోరు కళ్ళము, అది దైవ మందిరాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఐదవది ఆఖరిది 2 సమూయేలు 24:16. 2 సమూయేలు 24:16.
చివరి వరుస నేను చదువుతా. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళమ దగ్గర ఉండగా. ఈ వృత్తాంతం మనకు పరిచయం కదా. జనసంఖ్య చూడాలి, సెన్సస్ తీసుకోవాలని దావీదుకు మనస్సు కొట్టుకొనింది. కనుక ఆయన ఏమన్నాడంటే, పిలిపించి యోవాబు లాంటి వారిని, సైన్యాధిపతులను జనసంఖ్య లెక్కించాలని కోరాడు. అది యెహోవా దృష్టికి ఇష్టమైనది కాదు. ఇది చాలా దైవికమైన వాడే, కానీ కొన్ని ఇష్టంగానే పనులు చేసిన సంగతి మనకు పరిచయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఇదే ప్రస్తావించబడింది. 1 Chronicles chapter 21. ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ద గ్రేట్ వాక్. గొప్ప పని కొరకైన స్థలం ఏంటి అనేది 21వ అధ్యాయం నుండి ఆరంభించబడుతుంది. 21వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి అంట. మీకు తెలుసు కదా, సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి దావీదును ఇశ్రాయేలు లెక్కించడానికి ప్రేరేపించింది అని. సాతాను అనే మాట బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? మొదటిసారి ఎక్కడ రాయబడింది తెలుసా? ఆఖరిసారి ఎక్కడా? ఇది ఎన్నోసారి? సాతాను అనే మాట నాకు తెలిసి బైబిల్లో మొదటిసారి ఇక్కడే అనుకుంటా. 56 సార్లు రాశారు మనోని గురించి. ఇంకోసారి చెప్పనా? మనోని గురించి 56 సార్లు రాశారు. ఆ పదం మొదటి ఇక్కడే వాడారు. అది దావీదుతోనే వాడారు. ఎంత కష్టమైన పరిస్థితి కదా. దావీదును దేవుడితో మొట్టమొదటి మనకు పరిచయం చేయాలి, కానీ ఇక్కడ సాతానుతో పరిచయం చేశారు. సాతాను దావీదు దగ్గరికి బహుశా ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుంటాడు. మన సంగతి ఏంటి మరి? మన దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు? అసలు పోతే కదా రావటానికి. దావీదు దగ్గరికి అప్పుడప్పుడు వచ్చినాడు. అమావాస్యకో పౌర్ణానికో ఏదో బలిగిన పరిస్థితుల్లో సైతాను వచ్చినాడు. దావీదును ఓడించడానికి ప్రయత్నం చేసినాడు. ఆయన కొన్నిసార్లు ఓడిపోయినా తిరిగి లేచి నిలబడగలిగినాడు. మరి మన సంగతి ఏంటి? అందుకనే నేను అంటుంటా, మన దగ్గర నుండి పోతే కదా రావటానికి. బహుశా వాడే తీసుకుని ఉంటాడు అనుకుంటా. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. యేసుప్రభు నామమున యేసుప్రభు గద్దించినాడు కదా పేతురును, సాతానా నా వెనుకకు పో. పోయినాడు అలాగే పోవచ్చుగా. పోడు మళ్ళీ తిరిగేసి ఇట్టే వస్తూ ఉంటాడు. ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ తిరుగుతున్నావు అంటే ఇక్కడే. ఎందుకంటే ఇది నాకు నివాస స్థలం. నీకెందుకయ్యా నివాస స్థలం? ఇది యెహోవాకు నివాస స్థలం అంటే మరి ఆయన ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉండాలిగా. ఆయన లేని దగ్గరికి అక్కడికి వెళ్ళడు. ఆయన ఎక్కడుంటాడో, ఎక్కడ ఆయన నివాసం చేస్తాడో అక్కడే ఉండటానికి సాతాను వస్తాడు. మనకు తెలుసు కదా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు విషయంలో దావీదుకి చాలా గొప్ప మనస్సు కలిగి ఉంది. అలాంటి దావీదు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు లెక్కించాలని, నాకెంత సైన్యం ఉందో ఇతరులకు తెలియచేయాలని ఆయన పూనుకున్నాడు. ఆయన సైన్యాన్ని గురించి కొంత బహుశా అతిశయం వచ్చిందో ఏమో మనకు తెలియదు. అది యెహోవా దృష్టికి ఇష్టం కాలేదు. అందుకని యోబు లాంటి వాడు చెప్పాడయ్యా, మీరు అలాగ చేయడం మంచి పని కాదు, ఇది అంత ఉపయోగకరమైనది కాదు అని అంటే, రాజు మాట నెగ్గుతుంది కదా, సైన్యాధిపతి మాట ఏం నెగ్గుతుంది? అందుకని వాళ్ళు వెళ్ళారు, లెక్కించినారు. అది దేవుడి దృష్టికి అంగీకారం కాలేదు. ఇప్పుడు దేవుడు దావీదు వద్దకు ఒక దీర్ఘదర్శిని పంపించినాడు. ఆయన పేరు గాద్ అని మనకు తెలుసు. దావీదు దగ్గర పరిచయం చేయడానికి 2 గొప్ప వ్యక్తులు ఉన్నారు. దాంట్లో ఒక ఆయన నాతాను, ఇంకొక ఆయన గాదు. అంటే ఒకళ్ళు సరిపోరు, ఈయనకి 2 పంపించినారు. ఎందుకు పంపించినారు ఇద్దరిని? 2 సెట్ చేస్తే కానీ సెట్ కాడు అని అర్థం. ఒకళ్ళు సెట్ చేస్తే సెట్ అయ్యే మనిషి అయితే ఒకళ్ళే పంపించింటారు. 2 సెట్ చేసినాడు, నాతాను గాదు. అలాగ పెట్టేసి దావీదును తన హృదయానుసారుగా దేవుడు సిద్ధపరచుకోవాలని కోరాడు. ఇప్పుడు గాదు వచ్చి దావీదుతో అన్నాడు, నువ్వు చేసిన పని చాలా ఘోరమైంది, అధిక పాపం చేసుకున్నావు. కనుక దేవుడు ఇలాగ చెప్పమని పంపించినాడు. 3 విషయాలు ఎదుట వస్తున్నా. 3 ఏళ్ళు కర వస్తుంది, 3 నెలలు శత్రువులు కత్తి దూసి తరుముతారు, 3 దినాలు దేశమంది యెహోవా కత్తి వస్తుంది. ఏం కావాలంటే చాయిస్. మీకు తెలుసు కదా, ఈ దినాల్లో విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్ మొదటి ఎవరు రాశారో తెలుసా? దావీదు. విచిత్రం ఏంటంటే ఆయన రైట్ ఆన్సర్ పెట్టాడు. మామూలుగా మనం రాంగ్ ఆన్సర్లు పెడుతుంటాం, పైవి ఏది కాదు అని, నన్ ఆఫ్ ద అబౌవ్. ఇక్కడ దావీదుకి ఇచ్చిన దాంట్లో నేను మనుషుల చేతిలో పట్ట కంటే యెహోవా చేతిలో పట్ట మేలు అనుకున్నాడు. కనుక దేవుని చేతిలో నేను పడతాను. నేను అధికమైన పాపం చేసిన, అయితే మిక్కిలి ఇరుకులో నేను చిక్కి ఉన్నాను. యెహోవా కృపగలవాడు కనుక మనుషుల చేతిలో పట్ట కంటే ఆయన చేతిలో పడదును అని అనుకున్నాడు.
కత్తి దూషించి దేవుని యొక్క దూత గాదు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు మీదకి తెగులు వచ్చినారు. దాదాపు 70,000 మంది చనిపోయారు ఒక్కరోజుకి. ఆ తర్వాత దావీదు దేవుని సాన్నిధ్యంలోనికి వెళ్ళి యెరూషలేమును నాశనం చేయటకు దూతను పంపించినావు కదా అని సంగతిని దావీదు జ్ఞాపకం చేస్తూ, జనులు ఎలాంటి వాళ్ళు గొర్రెలు లాంటి వాళ్ళు కదా, వాడేం చేసిందంతా నేను చంపాలనుకుంటే నన్ను చంపు, యెహోవా దూత ఈ 70,000 మందిని చంపేది కాదు, నన్ను చంపు, ఆ తర్వాత ముందుకెళ్ళు. ఇప్పుడు చెప్పండి జవాబు, యెహోవా దూత లేదా దేవుడు దావీదును చంపి ముందుకెళ్ళగలరా లేదా? దావీదును చంపడం అంటే ఏంటి? ఆయన హృదయాన్ని చంపుకోవడం, విచ్ గాడ్ కెనాట్ డు. దేవుడు అలాగే చేయలేడు, ఎందుకంటే దావీదు దేవుడికి హృదయానుసాడు, ఇష్టమైన వాడు, యెహోవా ప్రియుడు కనుక దావీదును చంపడం దేవునికి ఇష్టం లేదు కనుక అలాగే అక్కడే ఆగిపోయాడు. ఆ దూత మరణ సంహారం అక్కడే ఆగిపోయాడు, దూత అక్కడే ఆగిపోయాడు. దావీదు ఆగిపోయిన స్థలమే ఈ ఒర్నాను కలమని, దాన్ని యెహోవా నివాస స్థలముగా ఉండేటి కొరకే మందిరముగా సిద్ధపరిచిన సంగతి మనకు తెలుసు. థ్రెషింగ్ ఫ్లోర్ ఆఫ్ సాక్రిఫైస్, సమర్పణ భూమి, తాను అప్పగించుకోవటానికి దావీదు ఇష్టపడినట్లు వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఇలాంటి పోరాటాలు, ఓటములు, అధిక పాపాలు, చేయకూడనిది, జరగకూడనిది, భరించకూడనిది, కానిది మనల్ని ఆవరించి బలహీనపరిచినప్పుడు, దైవ సాన్నిధ్యంలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు దాని నుండి మనం తప్పించి, మినహాయించి, ఉగ్రత నుండి కాపాడి, ఏ స్థలంలో పడిపోయామో, ఎక్కడ పాడయ్యామో, ఎక్కడ భ్రష్టు పట్టిపోయామో అదే స్థలములోనే దేవుని నివాస స్థలమైన మందిరము కట్టాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. అదే యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం అని మనకు పరిచయం. ఇప్పుడు ఈ 5 కళ్ళాలు ఏ జ్ఞాపకం చేస్తున్నాయి? మొదటిది మన వ్యక్తిగత హృదయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఏ జ్ఞాపకం చేస్తున్నాయి? రెండోది మన కుటుంబ జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఏ జ్ఞాపకం చేస్తున్నాయి? మూడోది మనం చేరి వచ్చే స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. అలాంటి మనం వ్యక్తిగతంగా మనము ఇలాంటి కళ్ళం యొక్క అనుభవంలోనికి వచ్చినప్పుడు దేవుడు మనలో కట్టాలని ఆరంభిస్తాడు. గాడ్ బిల్డ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. లోపల నుండి దేవుడు కడుతూ బయటికి వస్తాడు. మనిషి ఎలా కడతాడు? బయట నుండి లోపలికి కడతాడు. మనిషి మొదట కట్టాలంటే ఏం చేస్తాడు? కాంపౌండ్ వాళ్ళు కడతాడు. దేవుడు అలా కట్టాడు, లోపల నుండి కడుతూ ఆయన బయటికి వస్తాడు. కనుక మొదట హృదయం అనే కళ్ళము, మన కళ్ళం ఎలాగుంది? అటదు కళ్ళం మాదిరుందా? గిద్యోని కళ్ళం మాదిరుందా? బోయేది కళ్ళం మాదిరుందా? నాకోని కళ్ళం మాదిరుందా? ఐదవది ఒర్నాను కళ్ళం మాదిరుందా? అలాంటి కళ్ళం మీద దేవుడు మనల్ని కట్టాలని కోరుతున్నాడు. ప్రభుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఊరికి వెలపట యెరూషలేము అల్లంత దూరాన కల్వరి కొండ మీద మనందరి యొక్క శిక్ష భరించడానికి అక్కడికి వెళ్ళాడు. పాత నిబంధనలోనైతే ఈ స్థలానికి వచ్చిన తర్వాత దావీదు బలులు అర్పించినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. మనం బలి అర్పించిన అవసరం లేకుండా సదాకాలం నిల్చుండి ఒక్క బలిగా యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెప్పటి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి మహోన్నతుని స్థానమున మహామహునికి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అట్టి యేసుక్రీస్తు ప్రభువారు విజయోత్సవ భూమి మీదకి ఆ సిలువ అనే కలం దగ్గరకు మనం తీసుకొని వచ్చినాడు. సిలువ అనే కలం దగ్గర మనం నిలబడ్డప్పుడు మనం ప్రత్యేకించబడిన అనుభవంలోనికి వస్తాము, మనం తగ్గించుకునే అనుభవంలోనికి వస్తాము, మనల్ని ఆయన సేవించే అనుభవంలోనికి తీసుకురాబడతాము. ఆయన ద్వారా మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే అనుభవంలోనికి వస్తాము. ఆయన ద్వారా మనల్ని మనం ఆయనకి సజీవ యాగముగా సమర్పించుకునే దాంట్లోకి వస్తాము. బహుశా ఈ యెబూసీయుడైన ఒర్నా కళ్ళాన్ని గురించి అపోస్తలుడైన పౌలు రోమా 12:1-2 రాసిన యాంప్లిఫైడ్ కామెంటరీ అంటే తప్పంటారా? కాబట్టి నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని మీరు ఆయనకి సజీవమైన యాగముగా సమర్పించుకొనండి. అలాగ సమర్పించుకునే వారి జీవితాలను బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారి స్థానిక సంఘాలను బట్టి ఈ బహు గొప్పదైన దేవుని మందిరాన్ని దేవుడు కట్టాలని కోరుతున్నాడు. ద ప్లేస్ ఆఫ్ ద గ్రేట్ వర్క్, గొప్ప పని కొరకైన స్థలం. మన హృదయంలో అలాంటి పని దేవుడు ఆరంభించడానికి స్థలం ఇచ్చామా? ఇంకా యేసు ప్రభువును నువ్వు అంగీకరించకపోతే నువ్వు స్థలమే లేదని అర్థం. ఇంకా యేసును నమ్మకపోతే, నువ్వు ఇంకా యేసును స్వీకరించకుండా ఉంటే, రక్షణ పొందకుండా, పాపక్షమాపణ, మారు మనసు పొందకుండా ఉంటే
ప్రభు నిన్ను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టలేడు, నీ కుటుంబాన్ని కట్టలేడు, నువ్వు చేరి వస్తున్న సామాజికాన్ని కూడా నీ ద్వారా దేవుడు కట్టలేడు. ప్రభువు కట్టేవాడు. ఈజ్ ద మాస్టర్ బిల్డర్. బైబిల్లో రాయబడింది యెరూషలేమును కట్టేవాడు యెహోవాయే. మత్తయి సువార్తలో చెప్పబడింది 16వ అధ్యాయంలో, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నేను కట్టుతా. జీవితంలో ఓడిపోయావా, పడిపోయావా, కృంగిపోయావా, నన్ను ఎవరు కట్టగలరు? నా జీవితాన్ని ఎవరు బాగు చేయగలరు? నేను పడిపోయాను, పాపానికి బానిసైపోయాను, నా సంఖ్యల చేత బయటికి రాలేకపోతున్నాను, పాపము నన్ను పట్టి బంధించి వేసింది, నన్ను ఎవరు విడిపించగలడు? మనము నాకు పాత్రగా ఉండాలని కోరుకున్నాను కానీ మనము నా దగ్గరికి రావట్లేదు. జీవించాలని కోరుతున్నాను కానీ జీవము నన్ను కాపాడి నడిపించడానికి వీలుగా నన్ను నేను అప్పగించుకోలేకపోతున్నా. మనము నన్ను రాజ్యం వెళుతుంది, ఇక ఆత్మహత్య సెడ్నేమో అని అనుకుంటూ వచ్చినావా? ఎంతకాలం బతకాలి ఇలాగా? కొత్త సంవత్సరంలో దేవుడు నీకు ప్రేమించి ప్రవేశం అనుగ్రహించినాడు. ఎందుకో తెలుసా? లోకంలో సుఖముగా సౌఖ్యముగా జీవించి పాపములో ఇంకా కొట్టుకొని పోవాలని, ఇంకా మునిగిపోవాలని కాదు. యేసు ప్రభు యొక్క శిలువను చూసి పాప క్షమాపణ పొంది యేసు ప్రభు వారికి నీ హృదయాన్ని అప్పగించుకుని రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ఆత్మ సంబంధమైన ఓ గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను నిర్మించాలని కోరుతున్నాడు. పునాది, కళ్ళము, శిలువ, అక్కడి నుండి మనం దేవుడు కట్టడానికి ఆరంభిస్తూ ఉన్నాడు. ఆ యేసు నీకొద్దా? ఆ పాపల రక్షకుడు నీకొద్దా? ఆ జీవితాన్ని మార్చేవాడు వద్దా? జీవితంలో ఓడిపోయావా, కృంగిపోయావా, దసిపోయావా, సోలిపోయావా, చదువులో ముందుకు రాలేకపోతున్నావా, ఉద్యోగం దొరకకపోతుందా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా? కొంతమంది ఏ వ్యాపారం చేసినా సరే వాళ్ళ కాలు పెడితే అంతదాకా బంగారం కూడా మన్నైపోయే పరిస్థితిలోనికి వచ్చినారేమో. నేను ఎలాగ చేయాలా? అప్పుల్లో కూరుకుపోయాను. ఆత్మహత్య నాకు శరణ్యం. నా కుటుంబం సరిగా లేదు, నేను సరిగా లేను, నా జీవితం సరిగా లేదు, నా పొలాలు, నా పంటలు, లేకపోతే నాకు సంబంధించిన పాడి, పైరు, పంట, పశువులు ఇవన్నీ కూడా నా మీదకి విరోధంగా తిరిగిపడుతున్నట్లు అనిపిస్తుంది. ఆహా, కట్టకట్ట, ఇది ఏమీ జీవితం? ఇలాంటి ప్రశ్నతో సోలిపోయి డస్సిపోయి బహుశా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని వచ్చినావేమో. బైబిల్ సెలవిస్తుంది, నీ కొరకు ఒక వ్యక్తి మరణించినాడు, నువ్వు మరణించాల్సిన పని లేదు. బికాజ్ ఇట్ డైడ్ యూ కెన్ లివ్. ఆయన చనిపోయాడు కనుక నువ్వు బ్రతకొచ్చు, నువ్వు బ్రతకొచ్చు, నువ్వు బ్రతకొచ్చు. సాతాను ఏం చెప్తాడంటే నువ్వు సావు, నువ్వు సావు, నువ్వు సావు అని. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యూ లివ్, యూ లివ్, యూ లివ్, యూ లివ్. నువ్వు బ్రతుకో, బ్రతుకో, బ్రతుకో అని బైబిల్ సెలవిస్తుంది. ఆ బైబిల్ దేవుడని యేసు నీవు అంగీకరిస్తే నువ్వు బ్రతుకుతావు, జీవితం మార్చబడుతుంది, యేసు రక్తం ద్వారా కడగబడతావు, పరలోక రాజ్య వారసుడు అవుతావు, సమాధానం నెమ్మది నీదవుతుంది. ఆ యేసు నీకొద్దా? ఆ పాపల రక్షకుడు నీకొద్దా? ఆయన నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. బహుశా యేసు ప్రభు యొక్క ప్రేమ సందేశం నీ దగ్గరికి సామాన్యమైన విధానంలో వస్తుంది. ఆ యేసును స్వీకరించవా? అదొక ఊరు. ఇలా వారాంత పరిచర్య కొరకై అక్కడికి నేను ఆహ్వానించబడ్డాను. రైల్లో ప్రయాణం. బహుశా శుక్రవారం మధ్యాహ్న సమయానికి అక్కడ చేరాము. అక్కడి నుండి ఇంకో ఊరికి వెళ్ళాలి. అక్కడికి రైలు వెళ్ళదు, రైలు ట్రాక్ ఉంది కానీ నేను ఎక్కిన రైలు అక్కడికి వెళ్ళను. అందుకనే ఆ ఊరు నుండి బ్రదర్స్ నన్ను పికప్ చేసుకోవటానికి వెహికల్లో వచ్చారు ఒక ఇద్దరు. వారిద్దరు నేను కలిసిన ముగ్గురం బయలుదేరాం. ఆ పట్టణంలో నుండి బయలుదేరుతుంది భోజన సమయం, మధ్యాహ్నం భోజనం. ఎక్కడైనా భోజనం చేస్తామని ప్రయత్నం చేసిన. మీకు తెలుసు కదా, కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ దాటిపోతాం. అలాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఊరు దాటిపోయాం. ఎక్కడ కుదరలేదు. హోటల్ కనిపించే దగ్గర పార్కింగ్ లేదు, పార్కింగ్ ఉన్న దగ్గర హోటల్ లేదు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్తూ ఉంటే అక్కడ కారులో ఉన్న బ్రదర్స్ చెప్పారన్న, మనం అటు ఇటు వెతికి భోజనం చేసేలోగా మనం చేరాల్సిన ఇంటికి మందిరానికే చేరుతాం, అక్కడే భోజనం చేస్తామన్నారు. అప్పటికే 3 అయిపోతుంది బ్రదర్, కష్టము కనుక ముందే భోజనం చేస్తాంలే, 2 అయిపోయింది కదా, ఇప్పుడే భోజనం చేస్తామన్నాం. సరే అని మన ఇండియాలో ఎక్కడైనా ఇప్పుడు టెక్నాలజీ సౌలభ్యత కదా, గూగుల్ మ్యాప్లో చూశారు దగ్గర హోటల్స్ ఎక్కడున్నాయని. మీకు తెలుసు మ్యాప్లు ఎలాగ పనిచేస్తాయి. ఇక్కడ అది మ్యాప్ చూపించిన దగ్గర హోటల్ ఉండదు, హోటల్ లేని దగ్గర మ్యాప్ చూపిస్తుంది. అలా ట్రై చేసినాం, దాంట్లో కూడా మాకు కుదరలేదు. సరే, ఇండియాలో ఉన్న మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దాని మీద మనుషులు మస్తుగా ఉంటారు, మనకంటే ఎక్కువ మంది పోతుంటారు. వాళ్ళు ఒకళ్ళని అడిగారు, అయ్యా ఇక్కడ ఏదైనా భోజన హోటల్ ఉందా అని. దగ్గరే ఉంది సార్, అవతలే ఉంది, యూటర్న్ తీసుకోండి అన్నాడు.
ఎక్కడే అవతల అన్నామంటే ఇదిగో అక్కడే అన్నాడు. అక్కడ ఏం కనిపించదు చెట్లు తప్ప. అక్కడేం చెప్తున్నావు, యూటర్న్ తీసుకొని చెప్తున్నావు, అక్కడ హోటల్ కనిపిస్తుంది అంటే అక్కడ ఉంది సార్ మీరు అక్కడికి వెళ్తే అంటారు. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసుకున్నాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం మాకు ఇష్టం లేదంటే సరే నేను వస్తాను సార్ అన్నాడు. ఆయన 2 వీలర్ వేసుకొని మా వెహికల్కి ముందుకు వెళ్తుంటే మేము ఆయన ఫాలో అయ్యాం. 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న పాక కనిపించింది. పాక ముందు అన్ని కార్లు, హైఫై పీపుల్ ఉన్నారు. అది ఒక పాక. లోపలికి వెళ్ళాం. ఒకే వ్యక్తి, ఆయనకి 2-3 పనివాళ్ళు ఉన్నారు. ఆయన ఒక హోటల్ మెయింటైన్ చేస్తున్న మెస్ మాదిరి. భోజనం బాగుంది అనుకొని అక్కడ కూర్చున్నాం. భోజనము చేసాము. అది నిజంగా రుచికరంగా ఉందో, మాకు ఆకలి వేసినందుకు రుచికరంగా ఉందో తెలియదు, కానీ చాలా బాగుంది. తిన్న తర్వాత చేయగడుక్కోవటానికి ఆ పాకకు బయట ఆయన ఒక సింక్ పెట్టాడు. ఆ సింక్లో చేయగడుక్కోవటానికి వచ్చాను. నేను కడుక్కునేటప్పుడు నాతో పాటు ఇంకొక ఆయన వచ్చి మీరు పలానా అండి అని అడిగాడు. అవునండి అన్న. నేను మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడవచ్చా అన్నాడు. నేను అనుకున్నా ఈ పాకలో హోటల్కి వచ్చినా కూడా నాకు ప్రైవసీ లేదు ఏంటి బాబు, వదిలేటట్టు లేరు మనుషులు అన్న. సరేనండి అని బయటికి మాత్రం సరే అని చెప్పిన. ఆ తర్వాత చేయగడుకొని ఆయన పక్కకు వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, మీ వర్తమానాలు నేను యూట్యూబ్లో వింటుంటాను అని. ప్రభుకు స్తోత్రాలండి అన్న. మరి మేము బయలుదేరవచ్చు అంటే నా విషయం చెప్తాను ఒక 5 నిమిషాలు అన్నాడు. సరే చెప్పండి అన్న. మాదొక పెద్ద కథలండి అన్నాడు. కథలంటే నాకు చాలా ఇష్టం, చెప్పండి అన్న. అప్పుడు ఆయన చెప్పడం ఆరంభించినాడు. ఒక క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చినాను, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, ధనం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. జీవితంలో ఓడిపోయాను, పాపానికి బానిస అయిపోయాను, నన్ను తప్పించేవారు ఎవరు లేరు అనుకున్నాను. అదొక అందమైన దినం. ఆత్మహత్య చేసుకోవాలని సామాగ్రి అంతా సమకూర్చుకున్నాను. నా వెహికల్ తీసుకుపోతే తెలుస్తుందని భార్య పిల్లలకి ఎవరికి తెలియకుండా మా ఇంట్లో నుండి ఓలో ఆటో బుక్ చేసుకున్నాను. ఊరికి వెల్పటెళ్ళి చనిపోదామని ఓలో ఆటోలు వచ్చింది, నన్ను ఆటోలో తీసుకెళ్తున్నాడు. కొద్దిగా ఊరు దాటిన తర్వాత యూట్యూబ్లో వాక్యం పెట్టాడు. యేసు ప్రభుని గురించి చెప్తున్నారు, సిలువ ప్రేమను గురించి చెప్తున్నారు. అది మీరే. ఆ వాక్యము వింటూ పోతే నన్ను నేను మర్చిపోయాను. ఆ నిర్మానుష స్థలంకి వచ్చిన తర్వాత ఆటో ఆయన అన్నాడు, సార్ ఇక్కడే కదా మీరు చెప్పింది, మీరు దిగండి అన్నాడు. నేను నా నెడైనా మార్చుకున్నానయ్యా, నేను ఇక్కడ దిగను, మళ్ళీ నన్ను ఇంటికి వదిలే అన్నాడు. లేదు సార్ ఇది ఓలో కదా, అలా వదిలేయటానికి లేదు, మళ్ళీ ఫ్రెష్ బుకింగ్ చేసుకోవాలని అన్నాడు. సరే నేను ఇప్పుడు ఫ్రెష్ బుకింగ్ చేసుకునేంత నాకు ఓపిక లేదు, కానీ నేను ఇదే మాటలు వినాలనుకుంటున్నాను, ఈ లింక్ నాకు ఫార్వర్డ్ చేయమని మొబైల్లో చెప్తే ఆయన ఆ లింక్ నాకు ఫార్వర్డ్ చేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. నిర్మానుష్య ప్రదేశం, చెట్లు విపరీతంగా ఉన్నాయి. ఓ చెట్టు కింద కూర్చున్నాను. ఆత్మహత్య చేసుకోవడానికి తెచ్చుకున్న సామాగ్రి దగ్గర పెట్టుకున్నాను. ఎలాగో చనిపోవాలనుకున్నాను కదా, అయినా ఈ వాక్యం యేసుప్రభు యొక్క ప్రేమను గురించి తెలియజేస్తుంది కదా, విందామని వినడం ఆరంభించినాను. నా కొరకు యేసు మరణించినాడు, నేను మరణించాల్సిన అవసరం లేదన్న వాక్యము ఆ యూట్యూబ్లో నుండి చాలా బిగ్గరగా వస్తుంది. నా కొరకనే వస్తుంది. నా కొరకు సిలువలో యేసు ప్రభు రక్తం కార్చినాడన్న సంగతులన్నీ మీరు చెప్తూ ఉంటే నా కళ్ళంబడి నీళ్ళు ఆగలేదు. అలాగే మోకరించినాను. ఏం ప్రార్థించేలా నాకు తెలియదు. యేసు ప్రభు నేను ఘోర పాపిని అని కేకలేస్తే అలాగే రొమ్మలు బాదుకుంటున్నాను. చాలాసేపు అయిపోయిన తర్వాత నా కన్నీళ్ళ దారాలై కారాయి. ఆ తర్వాత నేను లేచి చూస్తే నాకు తేలికైన హృదయం వచ్చింది. ఇక నేను ఆత్మహత్య చేసుకోకూడదు. నా కొరకు యేసు చనిపోయి తిరిగి లేచాడు కనుక నేను తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. మెట్టుకు విషయం ఏంటి బ్రదర్ అని అంటే, నా జీవితంలో నేను 2కి రుణపడి ఉన్నాను. మొదటిది దేవుడికి, యేసు ప్రభువుకి. రెండోది ఆ యేసును పరిచయం చేసిన మీకు. నేను చెప్పాను, నాకు కాదు బ్రదర్, మీరు రుణపడి ఉండేది ఆటోలో మీకు యేసు ప్రభువును ప్రేమను గురించి పరిచయం చేసిన ఆటో డ్రైవర్కి. యేసు ప్రభు ప్రేమను పరిచయం చేయడానికి ఇలాంటి ఆటో బోధకుడు, స్పీకర్ ఇవేం అవసరం లేదు. ఆటో తోలుకునే వ్యక్తి కూడా యేసు ప్రభు యొక్క ప్రేమని ఇతరులకు పరిచయం చేస్తాడు. మడం వైపు పెడుతున్న మానవుని పట్టి లాగటానికి సిలువ సామర్థ్యం కలిగింది. ఇప్పుడు నేను సిలువ ద్వారా రక్షించబడినా, నా జీవితం మార్చబడింది. చాలా సంతోషంగా ఉన్నాను. భార్య, పిల్లలు. ఇక్కడే నేను దగ్గరలో ఉద్యోగం చేస్తా. మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి వచ్చినాను. మీరు మా ఆఫీస్కి వచ్చి ప్రార్థన చేస్తారా? నా కళ్ళు చెమ్మగిల్లాయి. నా ఎదుటే మానవం వైపు వెళుతున్న ఒక వ్యక్తిని యేసుప్రభు యొక్క సిలువ అడ్డుకొని రక్షణార్థమైన వెలుగు ప్రసాదింపజేసి జీవితాన్ని మార్చక కుటుంబాన్ని కట్టగలిగిందంటే అంతకంటే సంతోషం భూమి మీద ఇంకేముంటుంది? దైవమా, ఇది ఏమి ప్రేమ! యేసు ప్రేమ బలవంతం చేస్తూ నీ దగ్గరికి కూడా వచ్చింది. ఆ యేసు నీకొద్దా?
ఆ రక్షణ నీకొద్దా? ఆ పాప క్షమాపణ నీకొద్దా? ఆ మారు మనసు నీకొద్దా? ఆ జీవము నీకొద్దా? ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ నీకొద్దా? ఈ జవాబేంటి?